వెల్కమ్ టు తెలుగు వన్. మార్తి సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలా. ఒక సినిమా 100 రోజులు ఆడితే అప్పట్లో శతదినోత్సవ వేడుకలు జరిపేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన 100 రోజులకు దానిని ఒక ఈవెంట్గా మార్చటం దేశంలో సాధారణమైంది. అందుకు ఎన్డీఏ కూటమి మినహాయింపు కాదు. ఏది ఏమైనా 100 రోజుల క్రితం అనితర సాధ్యమైన విజయం సొంతం చేసుకుని కీలకమైన 5 ఎన్నికల హామీలు నెరవేర్చిన ఎన్డీఏ కూటమికి ముందుగా శుభాకాంక్షలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఇమేజ్, జగన్పై పూర్తి వ్యతిరేకత కలగలిసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందనేది నిస్సందేహం. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమిపై ప్రేమ కంటే జగన్పై వ్యతిరేకతే కూటమి గద్దెనెక్కేందుకు కారణమైంది. మనం మనుషులు అన్నంత ఎంత నిజమో అది కూడా అంతే నిజం. శ్రీకాకుళంలోని ఎచ్చర్ల అనే నియోజకవర్గంలో అసలు కనీస ఉనికి లేని బీజేపీ గెలిచిందంటే, పోలింగ్ ఏజెంట్లకు దిక్కులేని రాయలసీమలో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారంటే అది జగన్పై వ్యతిరేకతే అన్నది విస్మరించి తమ వల్లే గెలిచిందనుకోవటం పొరపాటు. చంద్రబాబు, పవన్, లోకేష్, భువనేశ్వరి అకుంఠిత అవిశ్రాంత ప్రచారం వల్ల కూటమి గెలిచినప్పటికీ గెలిపించింది మాత్రం జగన్పై వ్యతిరేకతేనన్న వాస్తవాన్ని గ్రహించి మరో 4 ఏళ్ల 9 నెలలు పాలించడం కూటమి కర్తవ్యం. కానీ ఈ 100 రోజుల్లో టీడీపీ అగ్రనాయకుల నోటి నుంచి మీరొక్కరి వల్లే గెలిచామా, ఫోటోల కోసమే కదా మీరు వచ్చింది, తీసుకుని వెళ్ళండి అనే అవమానకర వ్యాఖ్యలు వినాల్సి రావటాన్ని భుజం పుండ్లు పడేలా మోసిన కార్యకర్తల మనసు గాయపరుస్తుంది. ఈ విషయం నాయకత్వానికి తెలిసినా తెలియకపోయినా పార్టీ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు. రాజకీయ పార్టీ అంటే పోరాటం, సమిష్టి కృషి. అధికారం వస్తే అందులో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. విజయంలో అధినేతల ముఖ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ కింది స్థాయిలో పోరాడే కార్యకర్త తన ప్రత్యర్థికి ధీటుగా నిలబడినందుకే అధికారం వచ్చిందన్న విషయాన్ని నాయకత్వాలు విస్మరించకూడదు. 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పోగు చేసే క్రమంలో అన్ని రకాలుగా నష్టపోయిన ప్రత్యర్థితో కలబడి నిలబడేది కార్యకర్త మాత్రమే. మరి అలాంటి కార్యకర్త ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? తాను మోసిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ఉన్నాడా లేడా? ఉంటే ఓకే, లేకపోతే ఎందుకు లేడన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత నాయకత్వందే. అందుకు ఉన్న మార్గాలు అనేకం. మీరిప్పుడు కూటమి నాయకత్వం వహిస్తున్న టీడీపీలో అలాంటి ప్రక్రియ జరుగుతుందా అన్నదే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ప్రశ్న. 3 నెలల క్రితం వరకు జగన్పై నిప్పులు కురిపించిన టీడీపీ సైనికులు తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు పెదమి విరుస్తున్నారో తెలుసుకోవాలి. మునుపటి మాదిరిగా పొగడ్తలకు పడిపోయి సద్విమర్శలు చేసేవారిని దూరంగా పెట్టడం ప్రారంభిస్తే దెబ్బతినేది పార్టీ నాయకత్వమే. కానీ వాటి ఫలితాలు అనుభవించేది మాత్రం ఎప్పటికీ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే కార్యకర్తలే. రాజకీయ పార్టీకి అన్ని రకాల వర్గాలు, వ్యక్తులు అవసరం. అందులో మంచివారు, చెడ్డవారు ఉండొచ్చు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎవరి సేవలు ఏమిటనేది బేరీజు వేసుకుని వారికి వారి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత నాయకత్వాలదే. ఎవరైనా ఏదో ఒకటి ఆశించే పార్టీలో చేరుతుంటారు, కొనసాగుతుంటారు. అంతే తప్ప అదేదో లయన్స్ క్లబ్బో, రోటరీ క్లబ్బో మాదిరిగా సేవ చేయడానికి ఎవరూ రారన్నది నిష్ఠూర నిజం. అంతే తప్ప తమను చూసి పార్టీలో చేరారు కాబట్టి, వారి అవసరం కోసం వచ్చారు కాబట్టి తాము అవకాశం ఇచ్చే వరకు వారు వేచి ఉంటారనుకునే తత్వం వల్ల నష్టపోయేది నాయకత్వాలే. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చిన వారికి మరో పార్టీలోకి వెళ్ళటం పెద్ద సమస్య కాదు. ఇదే సందర్భంలో ఆయా పార్టీల జెండా మొదట నుంచి మోసిన వారు మమ్మల్ని వదిలేసి మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారన్న అసంతృప్తి సరైంది కాదు. రాజకీయ పార్టీలకు అంతిమ వేదిక ఎన్నికలు.
ఆ ఎన్నికల్లో ఎవరైతే పార్టీని ఆదుకుంటారో వారిని గుర్తుపెట్టుకోవటం నాయకత్వాల బాధ్యత. అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఫలాలు అనుభవించే జాబితాలో వారే ముందు వరుసలో ఉంటారు. అంత మాత్రాన పుట్టు పార్టీ వాదులు ఉడుక్కుని రగిలిపోవాల్సిన పని లేదు. వారి సమయం కోసం వేచి ఉండాలంటే ఇప్పుడు కూటమి పాలనలో కార్యకర్తల మనోభావన, జరుగుతున్న పరిణామాలు, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. అయితే అందుకోసం ఎంచుకున్న ప్రాతిపదికే విమర్శలకు తావిస్తుంది. పార్టీకి ఎవరేం చేశారన్న డేటా తమ వద్ద ఉందని ఎన్నికల ముందు వరకు చంద్రబాబు, లోకేష్ చెప్పారు. కాబట్టి ఇక కొత్తగా ఎవరి వివరాలు తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ మళ్ళీ 60 ఏళ్లకు పైబడిన నాయకులు, కార్యకర్తలను లైన్లో నిలబెట్టి పదవుల కోసం దరఖాస్తులు తీసుకోవటం, టీడీపీ సభ్యత్వ కార్డులు అడగటం ఎందుకో శ్రేణులకి అర్థం కావటం లేదు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి పార్టీలో చేరి టిక్కెట్లు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చిన పార్థసారథి, సుభాష్, రాంప్రసాద్ రెడ్డి వంటి వారికి సభ్యత్వాలు లేవు కదా. మరి వారికి లేని నిబంధనలు మాకెందుకు అన్నది వారి ప్రశ్న. నిజమే కదా. ఆఫీసు నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో తప్పేం లేదు. కానీ అది కంపెనీలకు తప్ప ఆత్మీయత, నమ్మకానికి సంబంధించిన పొలిటికల్ పార్టీలకు పనిచేయవన్న సూత్రం గమనించకపోవటమే ఆశ్చర్యం. రాజకీయ నాయకులు సహజంగా గౌరవం కోరుకుంటారు, ఆత్మగౌరవం ఆశిస్తారు. అంటే ముఖ్యమంత్రినో పార్టీ అధ్యక్షుడినో కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాలు వారితో తమ ఈతి బాధలు చెప్పుకుంటే వారిలోని ఆవేదన, అసంతృప్తి తగ్గిపోతుంది. అది లేకపోతే అంతా యాంత్రికమే అవుతుంది, అవసరార్థ రాజకీయమే అవుతుంది తప్ప అందులో ఆత్మీయత కనిపించదు. వైఎస్ హయాంలో ఆయనను ఒక పట్టణ మున్సిపల్ చైర్మన్ కూడా సులభంగా కలిసేవారు. వారు చెప్పిన పని చేయకపోయినా వైఎస్ భుజం మీద చేయి వేస్తే అది వారికి కొన్నేళ్ల పాటు ఆక్సిజన్గా పనిచేసేది. అందుకు కారణం ఆయన వద్ద పనిచేసే అధికారులు, వ్యక్తిగత సిబ్బంది. అసలు చాలా సమస్యలు వైఎస్ వద్దకు వెళ్లకుండానే పరిష్కారమయ్యేవి. దానికి కారణం ఆయన కోసం మనస్ఫూర్తిగా పనిచేసే సిబ్బందే ప్రధాన కారణం. సహజంగా ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, సీఎంను కలిసే సందర్భంలో వారితో ఆ నియోజకవర్గ మండలాధ్యక్షులు, జడ్పీటీసీలో కలిసి వస్తూ ఉంటారు. సీఎంలు కూడా ఎమ్మెల్యేలతో వచ్చిన ఆ నాయకులతో కలిసి ఫోటోలు దిగేవారు. వారిని సీఎంఏ సెక్యూరిటీ కూడా అడ్డుకోరు. ఎందుకంటే ఎమ్మెల్యేలతో వచ్చిన స్థానిక నేతలను అడ్డుకుంటే ఇక ఆయనకు నియోజకవర్గంలో విలువ లేనట్టే లెక్క. ఆ విషయం సదరు స్థానిక నాయకులు అందరికీ చెబుతారు. కాబట్టి ఏదైనా కీలక సమస్య వస్తే నిబంధనలు మార్చి సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. మనం అధికారులు ఉన్నది పని చేయటానికి, నిబంధనలు మార్చి ఆ పని చేయండి అనే వైఎస్కు అందుకే అంత క్రేజ్. వైఎస్తో వారి బంధంలో మానవీయత కనిపించేది. కానీ అదే ఆయన కొడుకు జగన్ దగ్గర అది భూతద్దం వేసి వెతికినా కనిపించేది కాదు. జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్లను కలిసేవారు కాదు. ఆ అవమానంతోనే దాడి వీరభద్రరావు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు లాంటి ఎంతోమంది సీనియర్లు పార్టీ నుంచి నిష్క్రమించారు. రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీని కలవటం ఇష్టం లేదని చెప్పిన తర్వాతనే కదా జగన్ పతనం ప్రారంభమైంది. అసలు వారంతా తాను గెలిపిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారన్న భావన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి భావనే ఉందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ భావన విస్తరించడం కూడా మంచిది కాదు. సీఎంను కలవటం దుర్లభంగా మారింది. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి మమ్మల్ని అవమానిస్తున్నారంటూ జీవీ రెడ్డి అనే జాతీయ అధికార ప్రతినిధి పార్టీ మేలు కోరే ఛానల్లోనే నిర్భయంగా చెప్పారంటే దాని సంకేతం ఏమిటి? తనతో పాటు మరో సీనియర్ నేత పట్టాభి కూడా సీఎం అపాయింట్మెంట్ వ్యవస్థ, ఆయన పిఎస్ వ్యక్తిగత వ్యవహార శైలితో అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పారంటే పార్టీపై ఇక ఎవరికైనా గౌరవం ఉంటుందా? నిజానికి ఇలాంటి రహస్యాలు నేతలు బయటికి చెప్పరు.
అవమానాలు దిగమింగుకునే పనిచేస్తారు, లేకపోతే సహచరులతో పంచుకుంటారు. కానీ అన్నీ తెలిసిన జీవీ రెడ్డి తెగించి మరి నేతలకు సీఎంఓలో జరుగుతున్న అవమానాల గుట్టు విప్పారంటే అలాంటి వారు ఎంత మానసిక వేదన అనుభవించారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు తమతో ఫోన్లో మాట్లాడే నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎందుకు కలవటం లేదన్నది ప్రశ్న. ఇవన్నీ చాలామంది సీనియర్లు, మాజీ మంత్రుల స్థాయి నేతలకు ఎదురవుతున్న అవమానాలే. కానీ జీవీ రెడ్డి ఒక్కరే పిల్లి మెడలో గంట కట్టారు. దానిపై దిద్దుబాటుకు దిగాల్సిన బాధ్యత అధినేతలదే. జీవీ రెడ్డి ధైర్యాన్ని ఇప్పుడు సీనియర్లు కూడా మెచ్చుకుంటున్నారంటే ఆయన ఆరోపణ, ఆవేదన ప్రభావం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అసలు నిజానికి ప్రతిపక్ష నేత బాబు వద్ద జరిగే సమావేశ వివరాలు ఎప్పటికప్పుడు తాడేపల్లికి తెలుస్తున్నాయన్న చర్చ అప్పట్లోనే వినిపించింది. ఆ ఉప్పందించే అధికారికి ధనుంజయ రెడ్డి ఆఫీసు అధికారి విజయవాడ క్లబ్లో సభ్యత్వం కూడా ఇప్పించారని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలోనే ప్రచారం మొదలైంది. అమరేందర్ అనే అధికారిపై చర్యలు తీసుకోమంటూ స్వయంగా సీఎం కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అమలు కాకుండా అదే సీఎంఓలో బాబు కార్యదర్శి అడ్డుపడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరగటం ప్రమాదకర సంకేతం. జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఇప్పటికీ బాబు అపాయింట్మెంట్ కోసం సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారట. ఎమ్మెల్యేలతో సీఎంఓకు వచ్చే నియోజకవర్గ కీలక నేతలను కూడా నిలిపివేస్తున్న కొత్త సాంప్రదాయంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనికి యుద్ధ ప్రాతిపదికన తెరదించకపోతే పెద్ద ఆయన ఆదేశాల మేరకే ఇలా జరుగుతుందన్న అపప్రద ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సార్ చెబితేనే పిఏపిఎస్లు చేస్తారనే మరో వాదన కూడా లేకపోలేదు. చంద్రబాబును కలవాలనుకునే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు సదరు కార్యదర్శి నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే, ఏం పని, ఎందుకు? ఇదే ఆశ్చర్యం. ఈ అవమానకర పరిస్థితిని భరించలేక ఏడాది క్రితం స్వయంగా బాబు పిలిస్తే పార్టీ ఆఫీసులో పనిచేసేందుకు వచ్చిన ఓ మాజీ అధికారి సదరు కార్యదర్శి అవమానం భరించలేక ఒక మంత్రి వద్ద ఓఎస్డీగా వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు సీఎం, పార్టీ అధ్యక్షులతో అనేక పనులు ఉంటాయి. అవన్నీ వారి వ్యక్తిగత కార్యదర్శులు తమకు చెప్పాలనుకోవటమే అభ్యంతరం. ఇప్పుడు చంద్రబాబు దగ్గర జరుగుతుంది అదేనన్నది వినిపిస్తున్న చర్చ. నిజానికి అధినేత చంద్రబాబు, భావి అధినేత లోకేష్ అపాయింట్మెంట్ వ్యవస్థపై చాలా కాలం నుంచి సీనియర్లలో అసంతృప్తి ఉందనేది నిష్ఠూర నిజం. సహజంగా నాయకులు తమ అసంతృప్తిని సహచరులు, సన్నిహితంగా ఉండే మీడియా ప్రతినిధుల వద్ద పంచుకుంటారని, తర్వాత అవే మీడియా, సోషల్ మీడియాలో కథనాలుగా వస్తాయన్న విషయాన్ని అధినేతల వద్ద పనిచేసే కార్యదర్శులు గమనిస్తే మంచిది. అసలు వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది పనితీరు అధినేతల ప్రతిష్టను పెంచేలా ఉండాలి. కార్యదర్శులకు ఫోన్లు చేస్తే కట్ చేయటం, స్విచ్ ఆఫ్ చేయటం వంటి పనుల వల్ల దెబ్బతినేది అధినేత ప్రతిష్టే. తమకు వచ్చిన ఫోన్లకు బదులివ్వటం, అధినేతలను కలుసుకోవాలనుకుంటున్న వారి పేర్లు అధినేతలకు ఇవ్వటమే కార్యదర్శుల పని. తర్వాత వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది అధినేతల ఇష్టం. అసలు వారి దగ్గర పనిచేసే జీతగాళ్లే ఎదుటివారి అర్హతను నిర్ణయించటం దారుణం. బహుశా ఈ కారణంతోనే అప్పటి టీడీపీ వేరు, ఇప్పటి టీడీపీ వేరు. ఇప్పుడు పార్టీలో మనకి గౌరవం లేదు, పార్టీలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉంది అన్న భావన శ్రేణుల్లో బలంగా నాటుకుపోయేందుకు కారణమవుతుంది. ఇది పార్టీ భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే జగన్ తమను కలవరన్న అసంతృప్తి, ఆగ్రహంగా మారిన ఫలితంగా ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం, విపక్ష నేతగా ఉన్నంత వరకు ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేవు. ఆయన మండల పార్టీ అధ్యక్షులను కూడా కలిసిన దాఖలాలు కోకలలు. రాష్ట్రం విడిపోయి తొలిసారి సీఎం అయిన తర్వాత కూడా అలాంటి పద్ధతి కనిపించలేదు. అయితే అప్పటి సీఎంఓలో కొందరు ఐఏఎస్ల పనితీరుపై విమర్శలు ఉన్నప్పటికీ
బాబు వ్యక్తిగత కార్యదర్శులతో ఎవరికి ఇబ్బందులు ఉండేవి కాదు. బాబు దగ్గర సుదీర్ఘకాలం నుంచి పనిచేసిన శ్రీనివాస్ ఇప్పటికీ కొనసాగుతున్న రాజగోపాల్కు దాదాపు నాయకుల పనితీరు, వ్యక్తిగత వివరాలు తెలుసు కాబట్టి వారిపై పెద్దగా ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు కనిపించలేవు. శ్రీనివాస్ ఆయన పిఎస్గా పనిచేసిన సందర్భాల్లో బాబుకు సమయం లేకపోయినా ఆయన వచ్చే ముందో వెళ్ళే ముందో బాబును కల్పించడంలో నాయకులు తృప్తిపడేవారు. ఎందుకంటే పార్టీకి ఎవరు పనిచేశారు, ఎవరి ప్రాధాన్యం ఏమిటి, బాబు ప్రాధాన్యతలు, అభిరుచులు ఏమిటనేది శ్రీనివాస్కు బాగా తెలుసు కాబట్టి అధినేతలు, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేవారు దానిని ఒక రొటీన్ ఉద్యోగంగా భావిస్తే ఫలితాలు ఉండవు. వారి కోసం నిస్వార్థంగా పనిచేసినప్పుడే అధినేతల ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు అటు బాబు ఇటు లోకేష్ వద్ద అలాంటి వ్యవస్థ లేదన్నది వినిపిస్తున్న వ్యాఖ్య. దీనిపై దిద్దుబాటుకు దిగితే వారికే మంచిది. ఈ 3 నెలల కాలంలో టీడీపీ సోషల్ మీడియా సైనికులు పెడుతున్న పోస్టింగులు పరిశీలిస్తే ప్రభుత్వంగా విజయం సాధించి పార్టీగా విఫలమవుతున్నామన్న ఆవేదన వారిలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ స్థానికంగా వైసీపీ వారికే పనులు జరుగుతున్నాయి. తమపై కేసులు పెట్టి జైల్లో వేసిన వారికే మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇవి చూసేందుకేనా మేము ఆ దుర్మార్గుడితో పోరాడి పార్టీని అధికారంలోకి తెచ్చింది అని నిష్ఠూరాలాడుతున్న పోస్టింగుల వెనుక ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. దానికి కారణం పార్టీలో కొత్తగా మొదలైన సింగిల్ విండో వ్యవస్థ అన్నది ఒక విమర్శ. రాజకీయాల్లో అధికార వికేంద్రీకరణ చాలా అవసరం. దానివల్ల ప్రజాప్రతినిధులు, నాయకులకు గౌరవం పెరుగుతుంది. కానీ అన్ని అధికారాలను ఒకే చోట కేంద్రీకృతం చేసే ఏకీకృత వ్యవస్థ భవిష్యత్తులో పెను ప్రమాదం తెస్తుంది. ఇన్ని దశాబ్దాలు ఎమ్మెల్యేలకు పరిమితమైన ఎస్ఐ, సిఐ, డిఎస్పీ పోస్టింగులు కూడా సింగిల్ విండో వ్యవస్థ నుంచి విడుదల కావటం ఒక రాజకీయ పార్టీ భవితవ్యానికి, అధినేతల వ్యక్తిగత ఇమేజ్కి ఏ మాత్రం శ్రేయస్కరం కాదనేది సీనియర్ల వాచం. ప్రజాప్రతినిధులు ఎలాంటి వారన్నది పక్కన పెడితే అది వారి ఆత్మగౌరవ అంశమని గుర్తించాలి. ఆత్మగౌరవానికి భంగం కలిగిన 2 సందర్భాల్లో ఏం జరిగిందనేది టీడీపీకి అనుభవం. ఇంకా సూటిగా చెప్పాలంటే పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు కురిపించిన మేఘా, షిరిడి సాయి ఎలక్ట్రికల్ వంటి కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పార్టీపై విశ్వాసం సన్నగిలేందుకు కారణమవుతుంది. ఇటీవల క్వారీలపై సేంద్రేజ్ వసూళ్లను మళ్లీ జగన్ హయాం నాటి కంపెనీలకే అప్పజెప్పిన వైనం సోషల్ మీడియాకి ఎక్కడంతో అది పార్టీ సైనికుల మనస్తాపానికి గురిచేసింది. వీటికి సంబంధించి జరుగుతున్న చర్చ నాయకత్వానికి తెలియదనుకోలేము. ఇటీవల విజయవాడ వరద బాధితుల సాయం పేరిట అధినేతను కలిసి చెక్కులు ఇస్తున్న వారిలో గతంలో తాము అవినీతి ఆరోపణలు చేసిన కంపెనీలు, వ్యక్తులు ఉండటాన్ని టీడీపీ సోషల్ మీడియా సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారనేది నిష్ఠూర నిజం. అసలు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ను ఎదిరించి న్యాయ పోరాటం చేసిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్దపీట వేస్తారని పార్టీ శ్రేణులు ఆశించాయి. టీడీపీ జనసేన యుద్ధక్షేత్రంలో దిగటానికి 3 ఏళ్ల ముందు జగన్పై ఒంటరి పోరాటం యుద్ధం చేసి సిఐడితో చావు దెబ్బలు తిన్న రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి ఇస్తారన్న పార్టీ కార్యకర్తలు భావించారు. ఇక జగన్ శాడిజానికి పరారయ్యి దాదాపు ఏడాది పాటు కుటుంబానికి దూరమైన బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ను అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ సీఎంఓలోకి తీసుకుంటారని సీనియర్లు సైతం అంచనా వేశారు. వీటిలో ఏ ఒక్కటి జరగలేదు. పైగా మెగా కంపెనీకి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అప్పచెప్పటం, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు జగన్ ఇచ్చిన భూమి రద్దు చేసి దానిపై విజిలెన్స్ విచారణ జరిపించకపోవటం, క్వారీ సేంద్రేజ్ వసూళ్లను జగన్ బినామీ కంపెనీలకే కట్టబెట్టడం, పార్టీ జెండాను భుజం పుండ్లు పడేలా మోసిన కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది. ఏతావాత ఈ 100 రోజుల్లో యథావిధిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా 100 మార్కులు తెచ్చుకుంటే పార్టీ అధినేతగా తమను మెప్పించలేకపోయారన్న వ్యాఖ్యలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. 5 ఏళ్లు బాబు కుటుంబం స్వయంగా అనుభవించిన అవమానాలు, 54 రోజుల పాటు స్వయంగా జైల్లో అనుభవించిన వేదన,
జగన్ జమానాలో నేతలు కార్యకర్తలు ఆర్థికంగా మానసికంగా పడిన కష్టాలను ప్రతిరోజు గుర్తుంచుకుని ఆ మేరకు జెండా మోసిన సిపాయిలను మెప్పిస్తే మరో 4 ఏళ్ల 9 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయం అన్నది తమ్ముళ్ళ ఉవాచ.